ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన వెంకటేశ్వర స్వామి భక్త సమాజం టీటీడీ ద్వారకా తిరుమల ఆలయాలకు కూరగాయల వితరణ చేశారు. ఇప్పటిదాకా 39 మార్లు కూరగాయలు పంపిణీ చేసి భక్తిని చాటుకున్నారు. టీటీడీకి 13 టన్నులు, ద్వారకా తిరుమల దేవస్థానానికి 4 టన్నుల నాణ్యమైన కూరగాయలను 2 వాహనాలలో పంపించారు. నూజివీడు రూరల్ సీఐ రామకృష్ణ కార్యక్రమానికి హాజరై వాహనాలు పంపడానికి టెంకాయ కొట్టారు. దైవభక్తితో సభ్యులు చేసిన వితరణను సీఐ రామకృష్ణ అభినందించారు. నిత్య అన్నదానానికి నిరంతరాయంగా కూరగాయలు పంపించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు భక్త సమాజం సభ్యులు నక్కా సత్యనారాయణ చెప్పారు. నూజివీడు పరిసర ప్రాంతాల రైతులు, భక్తుల సహకారంతో ఈ మహత్ కార్యం దిగ్విజయంగా కొనసాగుతుందని ఆయన తెలియజేశారు. తిరుమలకి ఇది 13 టన్నులు, 39సారి. అదే రకంగా ద్వారకా తిరుమల కూడా 39, ఇది 4 టన్నులు. స్వామివారికి మన నూజివీడు పరిసర ప్రాంతాల నుంచి, మా దేవరగుంట నూజివీడు పరిసర ప్రాంతాల్లో కాసిన మంచి కూరగాయల్ని స్వామివారి మన నుంచి తీసుకుంటున్నారంటే అది మనం పూర్వజన్మ సుకృతమయ్యా. స్వామివారికి ఇట్లా స్వామివారికి సహకరించిన దాతలు, రైతులు వాళ్ళందరూ కుటుంబాలు కూడా అందరూ సకల సంతోషాలతో ఉండాలని ఆ స్వామిని వేడుకుంటున్నామయ్యా. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ యొక్క నూజివీడు నుండి మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి 13 టన్నుల కూరగాయలని ఈరోజు నక్కా సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి స్వామివారి ప్రసాదానికి పంపించడం అనేది జరుగుతుంది. ఇది చాలా ఆనందదాయకము. స్వామివారి సన్నిధిలో ఈ విధంగా సేవ చేసుకోవడం, అందులో భాగంగా నేను కూడా భాగస్వామి అవ్వడం. అంతేకాకుండా ఈ యొక్క ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి కూడా 4 టన్నులు కూరగాయలు అనేది ఈరోజు పంపిణీ చేస్తున్నారు ఈ యొక్క నక్కా సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో. చాలా సంతోషమైనటువంటి విషయం. ప్రతి ఒక్కరు కూడా దైవభక్తితో అదేవిధంగా స్వామివారి సన్నిధిలో సేవ చేసుకోవాలని కోరుకుంటున్నాను.